హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో మొదటిసారి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయితే సీఎంగా ఉండి నేను 6 గ్యారంటీలు అమలు చేస్తాను, అదేవిధంగా డిసెంబర్ 9వ తారీఖుకే నేను రైతు రుణమాఫీ చేస్తానని అయితే చెప్పాడు. కానీ ఇంతవరకు ఆ 2 లక్షలు అయితే పడలేదు ఎవరికి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఎప్పుడు పడతాయి, అసలు పడతాయా లేదా, బ్యాంకులు ఆందోళన చేస్తున్నాయి, రైతులను రోడ్డు మీదకి ఈడుస్తున్నాయి, ఇంటి దగ్గరికి వచ్చి గొడవలు చేస్తున్నారు. దీని గురించి అయితే పూర్తి వివరాలు ఇప్పుడు మీకు అందిస్తున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఈ వీడియోని. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది రైతులకి ఇలాంటి విషయాలు తెలియాలి, అసలు చేస్తారా లేదా, మనమైనా ఇంట్రెస్ట్ చెల్లించాలా బ్యాంకులకి అని తెలియాలి. కాబట్టి చివరి వరకు చూడండి ఈ వీడియోని. అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రైతు రుణమాఫీ, పంటలపై 2 లక్షల వరకు ప్రయోజనం అని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9నే చేస్తాడు. ఇంతవరకు 2 లక్షలు కాదుగా, ₹1 చేయలేదయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు. దీనివల్ల రైతులైతే ఎంతో ఇబ్బంది పడుతున్నారు, రోడ్డున పడే పరిస్థితుల్లోకి అయితే తీసుకొస్తున్నారు. కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు మీరే గొయ్యి తీసి పాతిపెట్టే స్టేజ్కి అయితే తీసుకుపోతున్నారు. రేపు లోక్సభలో అయితే మీకు కంపల్సరీ బుద్ధి చెప్తామని అయితే ప్రతి నియోజకవర్గం రైతులు అయితే తేల్చి చెప్తున్నారు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, జూపల్లి కృష్ణారావు గారు, మీరందరూ ఆ రోజు ఏం చెప్పారు, ఈరోజు ఏం చేస్తారు? మీరు మిమ్మల్ని నమ్మి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని మేము మిమ్మల్ని తెచ్చుకున్నాం, కానీ ఈరోజు మాకైతే అన్యాయం చేస్తున్నారయ్యా అని అయితే రైతులు వాపోతున్నారు. మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ఎప్పుడైనా రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ వెంటనే చేశారు, ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కానీ ఏ పథకము సక్రమంగా అమలు కాలేదు. దీనికి తోడు మనం చూసుకున్నట్టయితే అసలు ఎప్పుడు ఈ రుణమాఫీ జరుగుద్దని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తేలవలేకపోతున్నాం. మొన్న S7 ఛానల్లో మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే రైతు రుణమాఫీని అయితే కప్పిపుచ్చారు. దాని గురించి అయితే ఎక్కడ మాట్లాడలేదు. రైతు బంధు కూడా ఇప్పటివరకు విడతల వాడిగా చేస్తామని చెప్పి ఇంతవరకు సగం మందికి రైతు బంధు రాని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇలా చూసుకుంటూ పోతే ప్రజలు ఏం కావాలి, భవిష్యత్తు ఏంది, రైతుల భవిష్యత్తు ఏంది? ఇప్పటికే పంటలు నీళ్లు లేక ఎండిపోయి విలువలాడుతున్న రైతులకు నువ్వు రైతు రుణమాఫీ చేయకపోతే బ్యాంకు వాళ్ళు ఇళ్ల మీద దాడి చేసే పరిస్థితి ఏంటంటే రైతులు వాపోతున్నారు. ఇది తెలంగాణలో అయితే ఘోరంగా ఉన్నది ఇప్పుడున్న పరిస్థితులు అయితే. దీనికి తోడు మనం చూసుకున్నట్టయితే ఎంతోమంది బ్యాంకర్స్ అయితే ఇళ్ళ దగ్గరికి వచ్చి రైతులను అయితే రోడ్డు మీదకి ఈడ్చి వాళ్ళ ఇల్లు కానీ పట్టాలు కానీ పట్టా కాగితాలు కానీ మీరు ఇంకా మీకు రైతు రుణమాఫీ రాలేదు, మీరు కట్టపోతే ఇమ్మీడియట్గా జప్తు చేస్తామని అయితే చెప్తున్నారు. రైతులను అయితే ఇంతవరకు రోడ్డు ఎక్కితే నాముష్కి ఉండే రైతులు ఈరోజు 10 మందిలో పంచాయతీ పిలిచి ఇట్లా మిమ్మల్ని జప్తు చేస్తామని చెప్తే చాలామంది రైతులు అయితే ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితికి అయితే మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది అయితే మనం క్లియర్గా చూస్తున్నాం. ఎందుకంటే బ్యాంకర్స్ ఇళ్ళ మీదకి వచ్చి అయితే దాడి చేయడం అయితే ఇది అమానుష్యం. ఎందుకంటే ప్రభుత్వంతో మాట్లాడాలి, కానీ ఇలా రైతుల్ని అన్యాయం చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎన్నో కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు విదేశాలు పారిపోతే వాళ్ళని ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళనైతే లక్షల కోట్లు ఉన్నా కానీ వాళ్ళని గవర్నమెంట్ ఆదుకునే పరిస్థితిలో ఉంది. కానీ 2 లక్షలు, ₹1,00,000 రుణమాఫీ చేయడానికైతే ప్రభుత్వం ఆలోచిస్తుంది. రైతులు కూడా దీనికైతే లోక్సభ ఎన్నికల్లో అయితే బుద్ధి చెప్తారని అయితే క్లియర్గా అర్థమైంది. ఇప్పటికిప్పుడు రుణాలు కట్టాలని బ్యాంకర్స్ అయితే ఇళ్ల మీద దాడి చేస్తున్నారు. ప్రభుత్వం మాఫీ చేసి ఆ పైసలు మీకే ఇస్తామంటున్నారు. మరి అదేదో ప్రభుత్వం మాఫీ చేసినప్పుడే తీసుకోవచ్చు కదా, ఈరోజు రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? దీన్ని సీఎం రేవంత్ రెడ్డి హామీతో మాకేం సంబంధం లేదు అని అయితే బ్యాంకర్లు తేల్చి చెప్పారు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక తెలంగాణ స్టేట్కి సీఎం అయ్యుండి మీ హామీయే ఈరోజు బ్యాంకర్లు మాకు సంబంధం లేదని అంటున్నారంటే అసలు మీరు సీఎం ఉంటే ఎందుకు లేకపోతుందని అయితే రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులపై అయితే బ్యాంక్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మెదక్ జిల్లాలో రైతులకు లోన్ నోటీసులు అయితే పంపించారు. ఆల్రెడీ గ్రామాలలోకి వెళ్ళి అయితే వాళ్ళని అయితే ఇబ్బందులకు అయితే గురి చేస్తున్నారు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులు ఎవరు రూపాయి కట్టొద్దు, కాంగ్రెస్ అధికారంలో రాగానే డిసెంబర్ 9న 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆ రోజు తీయని మాటలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి ఈరోజు అన్యాయం చేసే పరిస్థితి. అదే కేసీఆర్ గారు ఉన్నట్టయితే ఇప్పటికల్లా రుణమాఫీ చేసేవాడని ఈరోజు ఎంతోమంది జనాలు అయితే వాపోతున్నారు. రేపు 14 స్థానాలు మళ్ళీ
బీఆర్ఎస్ని గెలిపించే పరిస్థితికి తీసుకొచ్చే స్థితిలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంది. ఇప్పటివరకు లోన్ తీసుకునే వాళ్ళు పోయి తెచ్చుకోండి, రుణమాఫీ చేశాక బ్యాంకు వాళ్ళు మళ్ళీ లోన్లు ఇస్తారు. ఇప్పటివరకు లోన్లు తీసుకునే వాళ్ళు ఉంటే పోయి తెచ్చుకోండి, రుణమాఫీ చేశాక బ్యాంకు వాళ్ళు మళ్ళీ లోన్లు ఇస్తారని అయితే చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ని మాటలు చెప్పి ఈరోజు ఎటుపోయావయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు అని అయితే రైతులు వాపోతున్నారు. మనం ఇది ఇలా ఉండగా దీనికి తోడు 50 ఏళ్ళు తీసుకుంటే ఈరోజు 2 లక్షలు కట్టాలని అయితే ఎన్నో బ్యాంకులు అయితే రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. మరి ఇంత వడ్డీ ఎందుకైంది అసలు అనేది అయితే అర్థం కాకుండా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించాలి, రైతులను ఆదుకోవాలి, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇమీడియట్గా చేయాలని కోరుతూ ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.